తెలంగాణలో తెరాస పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లా అల్వాల్లోని శివనగర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో శివనగర్లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, కోఆప్షన్ మెంబర్ జ్యోతి శ్రీనివాస్ గౌడ్, 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ అధిష్టానం చేపడుతున్న ఈ తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం అధిష్టానం ఘనంగా నిర్వహిస్తుందని, అన్ని పార్టీలకు అతీతంగా నమోదు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావుతో పాటు అనంతరం ఎమ్మెల్సీని స్థానిక ఆలయ అర్చకులు ఇంకా ఉన్నత అధికారులు ఘనంగా సత్కరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మెంబర్షిప్ డ్రైవ్ ఊహించని రీతిలో వెళ్తా ఉంది. ప్రతి కాలనీలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాలంటరీగా మెంబర్షిప్ చేయించుకోవడం జరుగుతూ ఉంది. గమనించాలి, గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాడు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారంటే, ఈ 2 సంవత్సరాల తర్వాత మేమెళ్లి ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి ఉండదు. అడగకుండానే ప్రజలు ఓట్లేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. ఈజ్ అ యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్. దెర్ ఇస్ నో ఎగ్జాజరేషన్ అబౌట్ ఇట్. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ మీన్ ఇట్. ఎందుకంటే ఈ విధంగా పనిచేసే ముఖ్యమంత్రిని ఎన్నడూ కూడా చూడబోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇతర పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాజకీయాల కోసం రాజకీయాలు చేయకండి దయచేసి. ఇంకా 2 సంవత్సరాలు గడువు ఉంది. ఇది కొత్త ప్రభుత్వమే కాకుండా కొత్త రాష్ట్రం. ఇవన్నీ ఇబ్బందులుండగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో దూసుకెళ్తా ఉన్నాడు. ఇంకా 2 సంవత్సరాలు మా గడువు ఉంది. ఆ 2 సంవత్సరాలు మీరు మాకు సహకరించకపోయినా పర్వాలేదు, సైలెంట్ గా మీరు స్పెక్టేట్ చేయండి. తప్పకుండా రేపు ఫ్యూచర్ లో ఎన్నికల్లో మరి మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరే విధంగా మేము ఏ విధంగానైతే చేరామో మీరు కూడా అదే విధంగా చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తారని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు ప్రజలను ఓట్లు అడగకుండా ఓట్లేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రారంభించినాము. మాకన్నా ఎక్కువ పబ్లికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళే ఇష్టంతో వచ్చి మెంబర్షిప్ అప్లై చేసుకొని తీసుకుంటున్నారు. సో ఇది చాలా సంతోషమైన విషయం. ఇవన్నీ కేసీఆర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు పబ్లిక్ అంతా. ఈ మెంబర్షిప్ ఏదైతే ఉందో అన్ని విధాల బెనిఫిట్